సంబరంగా బోనాలు. హైదరాబాద్ వ్యాప్తంగా వైభవంగా పండుగ భక్తుల రద్దీతో కిక్కిరిసిన అమ్మవార్ల ఆలయ పరిసరాలు. పట్టు వస్త్రాలు సమర్పించిన డిప్యూటీ సీఎం. వేడుకల్లో పాల్గొన్న మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్. బంగారు బోనం సమర్పించిన బండి సంజయ్ అంటూ ఒకరు చూస్తాను. ఒకవేళ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే కేవలం ఈ మంత్రుల ప్లేస్లలో మా కవితకు ఉండేది, వీళ్ళు ఎవరు ఉండకపోయేది పాపం. వాస్తవం మా కవితకు ఒక్కరే బంగారు బోనం ఎత్తుకొని పోయేది. కానీ కొంత డెమోక్రటిక్ ప్రాసెస్లో భాగంగా ఈ విధంగా మంత్రులు ఇద్దరు, డిప్యూటీ సీఎం బండి సంజయ్, వీళ్ళందరూ కూడా బంగారు బోనం సమర్పించారు. పొన్నం ఫోటో మిస్ అయింది. పొన్నం ఆల్రెడీ రెగ్యులర్ గా చర్చల్లో ఉన్నాడు, ఆయన పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే నాది పేపర్లో ఆల్రెడీ పెట్టి ఉన్నారు కాబట్టి ఆ అవసరం లేదు కాబట్టి పెట్టలేదు. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో గత 10 సంవత్సరాలలో సబితా ఇంద్రారెడ్డి కానీ, సత్యవతి రాథోడ్ కానీ వీళ్ళందరూ మంత్రులుగా ఉన్నారు. వీళ్ళు కాకుండా మేయర్ ఉండే, వీళ్ళని కాదని ఓన్లీ మా కవితక్కనే బంగారు బోనం తీసుకుపోయి లాల్ దర్వాజా బోనం సమర్పించే ప్రతి ఇయర్ కూడా ఒక ఆనవాయితీ ఉండేది. ఒక లాల్ దర్వాజా ఏందన్న, ఉజ్జయిన్కి ఏంది, మన అంతా మొత్తం అని 7 బోనాల్లో కానీ కవితక్క పోయి బోనం ఇవ్వాలి తప్ప మంత్రులకు ఎక్కడ కూడా కనీస విలువ లేకుండా పోయింది. సో ఇప్పుడు చూడండి, ఈ విధంగా వీళ్ళు పోవడం నిజంగా ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ అనేది నేనైతే అనుకుంటాను. మన దేవాదాయ శాఖ గత 10 ఏళ్ళు ఇద్దరు చేతులు ఉండే. ఒకడు మా చిన్న కేటీఆర్, మా కవితక్క.